హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వెల్లుల్లి రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ తీసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా తొక్కు చేసుకొని ఈ విధంగా పచ్చగా దంచుకోవాలండి. మనము మా సైడ్ అయితే వీటిని తెల్లగడ్డలు అంటారు. సో వీటిని ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది మనకి వెల్లుల్లిని. ఇది ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. నేను ఒక గ్లాస్ రైస్ కోసం తీసుకుంటున్నానండి క్వాంటిటీ ఇది. ఇప్పుడు దీన్ని మనము మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఈ విధంగా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాము. సరే కదా, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ ఎక్కినాక మనము ఇందులోకి ఉద్దిపప్పు ఆవాలు వేసుకుందామండి. చూసారు కదా, ఆవాలు వేసేసుకొని ఇవి చిట్పట్ అన్నాక ఆల్రెడీ మనము దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి. ఇప్పుడు ఎత్తుకొని వీటిని ఫ్రై చేసేద్దాము. ఇవి మనకి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఉంటుందండి, లేకపోతే టేస్ట్ అంత అనిపించదు మనకి. ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని బాగా ఫ్రై చేసేసుకుందాము. చెప్పాను కదా, గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనము. ఇది ఎంతో హెల్తీ ఫుడ్ అండి మనకి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం కాజు వేసుకుంటున్నానండి. ఒక పచ్చిమిరపకాయ ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. కాజు పచ్చిమిరపకాయలు ఎక్కువ ఫ్రై అవుతాయి, మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెము. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మిరియాలు, జీలకర్ర, ఆ పొడి వేసేసుకుని ఒకసారి ఆయిల్లో కలిపేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇది మాత్రము. ఇప్పుడు నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ మొత్తము ఈ మసాలా పొడి అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకుందామండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే వచ్చండి ఈ వంటకాన్ని. మనము లంచ్ బాక్స్కి అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా ఇంట్లో హెల్త్ బాగాలేనప్పుడు ఈ విధంగా చేసి పెడితే నోటికి రుచి అనేది బాగా ఉంటుందండి. ఎందుకంటే వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర అనేది పచ్చిగా దంచాం కదా, అది నోటికి తగలడం వల్ల టేస్ట్ అనేది బాగా రుచిగా ఉంటుంది. సో ఈ రైస్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా వెల్లుల్లి రైస్ రెడీ అండి. కంపల్సరీ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.